మా గార్డెన్‌లో ఉన్న వాటర్ లిల్లీ, నెక్స్ట్ లోటస్. ఈరోజు ఈ వీడియోలో లోటస్, తర్వాత వాటర్ లిల్లీ ఈ ప్లాంట్స్‌కి తీసుకోవాల్సిన కేర్ ఈ వీడియోలో చెప్తాను. అంటే నేను ఫాలో అవుతున్నవి. వీటికి నేను ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇలాంటివేమీ నేనేం స్ప్రే చేయడం గానీ, ఇవ్వడం గానీ ఏం లేదు. జస్ట్ ఆర్గానిక్ మెథడ్‌లోనే నాకు ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా వస్తున్నాయి. డైలీ అయితే నాకు వాటర్ లిల్లీస్ 1 ఆర్ 2 డెఫినెట్‌గా బ్లూమ్స్ ఉంటాయి. ఇవైతే 15 డేస్‌కి ఒకసారి వస్తున్నాయి. అంటే లోటస్. ఈ లోటస్ తర్వాత వాటర్ లిల్లీ రెగ్యులర్‌గా బ్లూమ్స్ రావాలి అనంటే, అంటే డైలీ అట్‌లీస్ట్ 2 ఆర్ 3 మనం కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఇది చూసారా వింటర్‌లోనే వస్తదిలా. చైనా మాత్ అని అంటారు దీన్ని. దీనికొచ్చే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అంటే ఇప్పటివరకు నేను చూసింది. అది కూడా ఓన్లీ లోటస్ ప్లాంట్స్‌కే వస్తాయి వింటర్‌లో. దానికి పెస్ట్ అలాంటిది పెస్ట్‌కి స్ప్రే చేయడానికంటూ ఆహ్, ఏం లేదండి. ఓన్లీ వన్ మెథడ్ ఏంటంటే వాటర్‌ని బాగా ఫ్లో అయ్యేలా చాలా ఫాస్ట్‌గా వాటర్‌ని ఆ టబ్‌లో కొట్టడం. ఆ టబ్ మీద నుంచి కిందకి వాటర్ ఫ్లో అయ్యేలా చేయడం అంతే. అయితే ఈ మాస్ చూసారా ఎంతుందో? అసలిది 2, 3 డేస్‌కి కూడా ఫార్మ్ అయిపోద్ది. ఎలా ఫార్మ్ అవుతదో కూడా తెలీదు. ఈ వాటర్‌లో ఇంత ఎక్కువగా. తీసే కొద్దీ వస్తూనే ఉంటదిది. సరదా అనిపించి గ్రీన్ కలర్‌లో ఉంటది గదా! అని ఇది నర్సరీలో నేను ఈ ప్లాంట్స్ కొన్నప్పుడు అక్కడ ఉన్నదేదో కొంచెం చిన్నగా గ్రీన్‌ది తీసుకున్నాను ఆ ప్లాంట్స్‌తో పాటు. అసలు ఎంత ఎక్కువగా వచ్చిందంటే దీని నేమ్ ఏంటో నాకు తెలీదు. ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా వస్తాయి. అంటే పక్కనే ఉంది కదా ప్లాంట్. అందుకని దాని మీద దీని మీద కూడా వచ్చింది. సో వీటినేంటంటే మాక్సిమం ఇలా చేత్తో కొంచెం నెట్‌తో తీసేయాలి. ఈసారి అయితే కంప్లీట్‌గా తీయాలనుకుంటున్నాను గానీ, ఎక్కడో ఒకట చిన్నది ఉండిపోద్ది. మళ్ళీ వచ్చేస్తుంది చాలా ఫాస్ట్‌గా. సో, ఎండిపోయిన లీవ్స్ తర్వాత పువ్వులొచ్చేసిన తర్వాత అందులో ఉన్న బడ్స్ వీటన్నింటిని ఏంటంటే మనం అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా లేదా వీక్లీ వన్స్ వీలవ్వకపోతే 15 డేస్‌కి ఒకసారైనా ఆ లీవ్స్‌ని వాటిని అన్నీ కట్ చేసి తీసేస్తే మొక్క చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. లేదంటే ఇది తీసుకోవాల్సిన స్ట్రెంత్ అంతా కూడా అంటే ప్లాంట్ బడ్స్‌కి, ఫ్లవర్స్‌కి తీసుకోవాల్సిందంతా ఇవి సీడ్స్ తయారవ్వడానికి లేదంటే ఎండిపోయిన లీవ్స్‌కి వీటికి పోద్దన్నమాట. సో, అందుకని మనం వాటిని సెపరేట్ చేసేయడమే. దీనికైతే ఇంకా చైనా మాతదేం రాలేదు. అది ఎలా అంటే స్టెమ్‌కే ఫస్ట్ చాలా ఎక్కువొస్తది. ఆ తర్వాత లీవ్స్ మీదకొస్తదది. దీనికింకా రాలేదు. దీని పక్కనే ఉంది గానీ. అవి మన వైట్ మిల్లీ బగ్స్ ఎలా అయితే స్టెమ్‌ని మొత్తం దాంట్లో ఉన్న స్టఫ్ అంతా ఎలా తీసేసుకుంటదో సేమ్ ఇది గూడా అంతే. అలా అన్నమాట. ఇవి లీవ్‌కి ప్లాంట్స్ వస్తాయి గదండీ! అందుకని ఒక 2, 3 లీవ్స్ అలా బోర్లించి పెట్టాను ఈ వాటర్‌లో. ఈ డ్యామేజ్ ఏంటంటే దీంట్లో నత్తలుంటాయండి స్నేల్స్. అసలు ఎంత కాదనుకున్నా గూడా ఆ మట్టిలో అవి ఎలా వచ్చేస్తున్నాయో తెలియట్లేదు నాకు. ఆ స్నేల్స్ తింటాయి అవి లీవ్స్‌ని. మాక్సిమం వాటికి ఏదో ఒక ట్రాప్ ఏస్తాను క్యాబేజీ గాని లేదంటే ఎక్కువగా ఏంటంటే బనానా పీల్స్ మన పచ్చి అరటికాయలు ఉంటాయి గదా! ఆ పీల్సే వేస్తాను. మాక్సిమం నత్తలన్నీ ఆ ట్రాప్‌లోనే పడతాయి. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే ఇలా చిన్న చిన్నగా ఆకుల్ని డ్యామేజ్ చేస్తాయన్నమాట. సో, టబ్ మెథడే పెట్టాను. అంటే క్లీనింగ్‌కి నాకు కొంచెం వీలుగా ఉంటుందని. సో, అలా మనం 15 డేస్‌కైనా ఒకసారి దీనంతటిని క్లీన్ చేసేసుకుంటే మొక్కలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అయితే వీటికి ఎన్‌పీకే ఇస్తే చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తదని అంటారు. ఇది నేను మన ఆవు పేడ గాని లేదా గేదె పేడ అంటే కౌ మాన్యూర్ ఆ డంగని ఎండిపోయిన తర్వాత వాటిని ఈ మట్టిలో చిన్నగా గుచ్చుతాను అంతే.
సో నాకేమంత హెవీ బ్లూమ్ ఏమి అవసరం లేదు. డైలీ నాకు అట్లీస్ట్ ఒక 3-4 ఫ్లవర్స్ అయినా అలా వస్తూనే ఉంటాయి. దీన్ని సెపరేట్ చేసి క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే లీవ్స్‌కి వచ్చేసింది కాబట్టి ఇక్కడుండి క్లీన్ చేయడం కొంచెం టఫ్. సో అందుకని ఏంటంటే వీటిని సెపరేట్ చేసి క్లీన్ చేయాలి. అప్పుడే మనకి బడ్స్ చాలా ఎక్కువగా వస్తుంది. బ్లూమింగ్ కూడా బాగుంటుంది దీనికి. సో డెఫినెట్గా ఏంటంటే వాటరింగ్, నెక్స్ట్ అందులో ఉన్న ఆ మాస్ చూడండి, దీని మీద కూడా వచ్చే చిన్న చిన్నగా చిన్న చిన్నవి. ఇవి ఒక 20-25 డేస్కి గ్రీన్ కలర్లో వామ్స్లా తయారవుతాయి. సో ఆ ఛాన్స్ వాటికి ఇవ్వకుండా ఇలా ఇనీషియల్గానే వాటన్నింటినీ క్లీన్ చేసేస్తే మన ప్లాంట్స్ సేఫ్గా ఉంటాయి అన్నమాట. మెయింటెనెన్స్ ఏముండదు, లో మెయింటెనెన్స్ అనుకుంటాం. బట్ ఇది కూడా లేకపోతే కష్టం కదా మరి. వాటిని కూడా మనం చూస్తూ ఉండాలి కదా. సో అందుకని వీటికి ఆ మాత్ అనేది ఉంది. వాటర్ లిల్లీకి అయితే ఇంక అసలు అదేం లేదు. డ్యామేజ్ ఏదైనా అయితే స్నేల్స్ వల్ల డ్యామేజ్ అంతే లీవ్స్కి, ఇంకా వేరే ఏం లేదు. సో ఇలా ఏంటంటే మనం 15 డేస్కి ఒకసారైనా ప్లాంట్స్ని, దీనిలో అయితే మొత్తం గ్రీన్ అంతా తీస్తాను. సో అలా మనం కంప్లీట్గా దీన్ని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో అయితే ఫిష్ ఉంచాను కిందది, పైన కాకులు అవి వచ్చి తినేస్తున్నాయని చెప్పి దీన్ని సెపరేట్గా కింద పెట్టుకున్నాను. దీనిలో కూడా చిన్నగా వచ్చింది అది. అసలు మాస్ ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు. సో అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కేర్ తీసుకుంటే ప్లాంట్స్ మనకి రెగ్యులర్గా బ్లూమింగ్ అనేది ఇస్తుంది. సో ఈ రెగ్యులర్ బ్లూమింగ్కి మన ఇష్టం ఎన్పికే యూజ్ చేయొచ్చు 15 డేస్కి ఒకసారి, అంటే హెవీ బ్లూమ్స్ ఉండాలంటే. లేదు అని అంటే చాలు మనకి సన్లైట్ ఉండి వాటర్ని అలా చేంజ్ చేస్తూ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే, లీవ్స్ తక్కువగా ఉండేలా చూస్తే బ్లూమింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో అది ఈ లోటస్ తర్వాత వాటర్ లిల్లీకి మనం తీసుకోవాల్సిన కేర్. ఇంతకు మించి దీనికి మెయింటెనెన్స్ అంటే ఏం లేదు. వాటర్ తగ్గినప్పుడు వాటరు, టబ్ అండ్ టబ్ మెథడ్ అయితే కొంచెం క్లీన్ చేసుకోవడం ఈజీ అంతే. ఈ చైనా మాత్ ఎఫెక్ట్ అయిన ఈ లోటస్ టబ్ని ఏంటంటే మనం సపరేట్గా పక్కకు పెట్టుకొని వాటర్ ఫ్లో అయ్యేలా చేయడం అంతే. ఇంతకు మించిన రెమెడీ అయితే దీనికి ఏం లేదండి. వీటికి పెస్ట్ స్ప్రే చేయడానికి అలా ఏం లేదు. లాస్ట్ 5 years నుంచి నేను చేసే పని అయితే ఇదే. ఇలా అది వింటర్లోనే వస్తుంది పెస్ట్ కూడా. సో మనం ఏంటంటే వాటర్ పెట్టుకొని వాటర్ ఫ్లో అయ్యేలా చేస్తే వాటితో పాటు కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. బాగా ఎఫెక్ట్ అయిన లీవ్స్ని ఏంటంటే దాని నుంచి మనం కట్ చేసి సెపరేట్ చేసుకోవడమే. వీటి వల్ల ఏంటంటే ఈ మాత్ వల్ల లీఫ్ మొత్తానికి ఇవి చిన్న చిన్నగా నిప్పిడ్స్ అలా పట్టేస్తాయి. బడ్స్ వచ్చినప్పుడు బడ్స్ని కూడా ఏంటంటే డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. వీటి వల్ల అంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, కానీ చూడడానికి అసలు బాగోదు కదండి మరి, మనం పట్టుకోలేం కూడా దాన్ని. సో ఇలా అన్నమాట, వాటర్ ఫ్లో అయ్యేలా చేసి కంప్లీట్గా అది ఎందుకు వెళ్ళిపోయేలా చేసుకోవాలన్నమాట. అలా చేస్తే 99% పోద్ది. ఎక్కడో ఒక చిన్నది ఉంటుంది అంతే, అది మనకు కనిపించినప్పుడు తీసేయడమే. సో ఇలా చేయకపోతే ఏంటంటే మన వైట్ మిల్లీ బగ్స్ ఎలా అయితే అండంలో ఉన్నదంతా దాన్ని ఎలా అయితే అబ్జర్వ్ చేసేసుకుంటే సేమ్ ఇవి కూడా అంతే.